ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 12 రోజుగా మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తున్నారు. ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కీ గూటం, గైనకాలజిస్ట్ డాక్టర్ సుధానంద తెలిపారు. మంగళవారం కాకినాడ జిల్లా కత్తిపూడి మండలం చింతలూరు గ్రామంలో గల సిహెచ్ అబ్రహం శామ్యూల్ అమేజింగ్ గ్రేస్ అసోసియేషన్ చింతలూరు ఆవరణలో మెడికల్ క్యాంప్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ భావన ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా సిరి డెంటల్ క్లినిక్ దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీను బాబు, క్యాంపు కోఆర్డినేటర్ స్వాతి, డాక్టర్ ఝాన్సీ, అనూష, అరుణ, సిహెచ్ అబ్రహం శామ్యూల్, సిహెచ్ అందరిస్, జి ప్రేమానందం, జోయల్ రాజు, గ్రామ పెద్దలు తాడి నాగేశ్వరరావు, జంతల తాత, ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున ఈరోజు చింతలూరు అనే గ్రామంలోని ఇక్కడ ఆనంద్ శామ్యూల్, అబ్రహాం శామ్యూల్ గారి ఆధ్వర్యంలోని ఇక్కడ సహోదరులు ఈ గ్రామంలోని మెడికల్ క్యాంప్ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారి ద్వారా ఇక్కడ ఒక గొప్ప స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ జరిగింది. దీనికి హాసిని డెంటల్ క్లినిక్ వారు డెంటల్ చూశారు, అలాగనే దృష్టి వారు దీనికి ఐ చూశారు. దీనికి సపోర్ట్ జనరల్గా ట్రినిటీ హాస్పిటల్ కాకినాడ నుంచి మెడిసిన్స్ సప్లై చేశారు. అలాగే శ్రీహర్ష వారు మెడిసిన్స్ సప్లై చేశారు. దుర్గా సోంప్రసాద్ ట్రస్ట్ మెడిసిన్స్ సప్లై చేశారు. ఇంతమంది సహకారంతో ఈరోజు ఈ గ్రామంలోని ఇంచుమించు 300+ వారికి స్క్రీనింగ్ జరుగుతుంది. దీంట్లో ఇంచుమించు 120+ వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ డాక్టర్ గారి ద్వారా ఇక్కడ చేశారు. వారందరి మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున. ఓపీ స్టార్ట్ చేద్దామా? ఎక్కువ మంది ఉన్నారు కదా. స్వాతి డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ తన్మయ్య గారు, వారు దంతాలకు సంబంధించి పళ్ళకు సంబంధించి చూస్తారు. డాక్టర్ ఝాన్సీ గారు, ఆవిడేమో జనరల్కి సంబంధించి వారు చూస్తారు. అదేవిధంగా దృష్టి హాస్పిటల్ అనుకున్నటువంటి దృష్టి హాస్పిటల్ వారు కళ్ళకు సంబంధించినటువంటి పరీక్షలు చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పరీక్షల్ని చేయించుకొని వెళ్ళండి. వీటన్నిటిని ఈ 10 రోజులు దగ్గర ఒక 12 క్యాంపుల్ని మనకి రిక్కీ గౌతమ్ గారు వారు ఏర్పాటు చేస్తున్నారు. పవర్లో ఉన్నటువంటి ట్రినిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వారి ద్వారా ఈ క్యాంప్ అంతా జరుగుతుంది. ఒక మాట వారు తెలియజేసిన తర్వాత క్యాంప్ ప్రారంభించుకుంటాం.